హాయ్ హలో ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని విశేషమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ జాషువా కర్రవుల సమృద్ధి జీవ సహవాస ప్రార్థనా మందిరం. నా ఆత్మీయ తల్లిదండ్రులు రత్న విజయ్ కుమార్ గారు, శారదమ్మ గారు. సో నేను ఒక విశ్వాసిని. మరి ముఖ్యంగా ఇంతకంటే ముందు మరి సమృద్ధి జీవ సహవాస ప్రార్థనా మందిరం దేవపూర్ మరి దైవజనుల ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ నెల 1 నుంచి 21 తేదీ వరకు మరి 21 రోజుల ఉపవాస పండుగలు జరుగుతున్నాయి. సో చాలామంది మరి పాల్గొంటున్నారు, దేవుడి కార్యాలు చూస్తున్నారు. సో మీ యొక్క ఎనీ ప్రాబ్లం, ప్రార్థన రిక్వెస్ట్, ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే మరి 9491461250 గల నంబర్కి మరి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. మా ప్రియ దైవజనులు స్పందిస్తారు. హల్లెలూయా. చూసుకున్నట్లయితే నా ప్రియ సంగమ, నా ప్రియ సహోదరులారా, ఈరోజు మనము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం నుంచి 167వ వచనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ నుంచి తెరవండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం నుంచి 167వ వచనం. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. హల్లెలూయా. ఇక్కడ మరి భక్తుడు, ఆ రచయిత, కీర్తనకారుడు ఏమంటున్నాడు అని అంటే, నేను నీ శాసనములను బట్టి, అంటే మీ శాసనాల ప్రకారం, మీ న్యాయ విధుల ప్రకారం, మీ ఆజ్ఞల ప్రకారము బట్టి ప్రవర్తించుచున్నాను, అంటే నేను ప్రవర్తిస్తున్నాను అని అంటున్నాడు. నీ శాసనాల ప్రకారమే నేను ప్రవర్తిస్తున్నాను, అవి నాకు అతి ప్రియములు, అవి నాకు ఎంతో ప్రీతి, అంటే ప్రేమ, ఇష్టం. ఎవరినైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవరిని ఈ లోక ప్రకారంగా చూస్తే ఒక అమ్మాయిని అబ్బాయిని ఎంతో ఇష్టపడతాం, ఎంతో ప్రేమతో చూస్తాం, తల్లిదండ్రులను ఇష్టపడతాం, మరి ఇట్లా అక్షరాలను ఇష్టపడతాం, అన్నదమ్ములను ఇష్టపడతాం. అతి ప్రేమను ఈరోజు ఆయన ఆ రచయిత, కీర్తనకారుడు దేవుని వాక్యం మీద పెడుతున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రేమ, ప్రీతి, ఇష్టం ఎంతో అంటున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు అతి ప్రేమ ఈరోజు మనం కనపరుస్తున్నామా దేవుని పైన? ఆయన ప్రేమించే బిడ్డలుగా ఉన్నామా? ఆయన వాక్యం అనుసరించే బిడ్డలుగా ఉన్నామా? ఆయన వాక్యాన్ని ప్రేమించే బిడ్డలుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీ శాసనాలను బట్టి ప్రవర్తిస్తున్నాను. మనం కూడా ఈరోజు ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలను బట్టి ప్రవర్తిస్తున్నామా? క్వశ్చన్ నెంబర్ 1. నీ శాసనాల ప్రకారం ప్రవర్తిస్తాను, అవి నాకు ఎంతో ప్రియములు. మరి మనం అనగలుగుతున్నాం ఈరోజు, దేవా నీ వాక్యం నాకు ఎంతో ప్రియం, నాకు ఎంతో ఇష్టం అని అనగలుగుతున్నామా? సరే ఆలోచన చేద్దాం. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే Psalms chapter 167 verse, మై సోల్ హ్యాస్ కెప్ట్ యువర్ టెస్టిమోనీస్. మై సోల్ అంటే నా ఆత్మ, మీ యొక్క నా ఆత్మను ఆనందిస్తున్నాను, నా ఆత్మలో ఆ యొక్క భద్రపరుచుకున్నాను మీ యొక్క న్యాయ విధులను, టెస్టిమోనీస్ని. సో దాన్ని బట్టి నేను నడుస్తున్నాను. మై సోల్ హ్యాస్ కెప్ట్ యువర్ టెస్టిమోనీస్ అండ్ మరియు ఐ లవ్ దెమ్ ఎక్సీడింగ్లీ. అంటే నేను చాలా ప్రేమిస్తున్నాను, ఎంతో ప్రీతిగా, నాకు ఎంతో ప్రియంగా ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆ రచయిత ప్లేస్లో ఒక్కసారి నిన్ను ఊహించుకో. ఈరోజు నన్ను నేను ఊహించుకుంటా. ఎంత ఫీలింగ్, ఎంత ఆనందం అనిపిస్తుంది. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడండి. దేవుడు ఏమంటున్నాడు అంటే, బిడ్డ నేను నీకు సహాయం చేస్తా, నా చేయి నీ వైపు ఎత్తుతా, నీవు యథార్థంగా పూర్ణ మనసుతోటి ఆరాధించు, పాపమును జీవించకు, పాపముకు వచ్చు ఫలితం మరణం అని అంటున్నాడు దేవుడు. మరి సో ఈరోజు ఆ మరణాంధకారం నుంచి మరి కాపాడే గొప్ప దేవుడే మన దేవుడు. హల్లెలూయా. ప్రార్థన. దేవా మీకు వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. ఈరోజు మరి ఆ భక్తుడు మరి తండ్రి, నేను నీ శాసనాలను బట్టి ప్రవర్తిస్తున్నాను అన్నాడు. అట్టి ప్రార్థన, అట్టి జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం. అది నాకు ఎంతో ప్రియములు అని అంటున్నాడు. అవును, నా ఆత్మ ఎంతో మరి నా ఆత్మను భద్రపరుచుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. మరి ఆ యొక్క భక్తుడు తండ్రి, అట్టి మేము కూడా అలాగే మా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ప్రేమించువారు, ఆరాధించువారు చేయమని, సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.